ఈరోజు మనము మా ఆది గురువైనటువంటి లాలాజీ గారి సంభాషణ సూత్రాల్ని తెలుసుకుందాము. మీరు చెప్పేదేంటంటే, మనం మాట్లాడే శైలి నాలా ఉండాలి. అంటే స్థాయిల్లో హెచ్చుతగ్గులు లేకుండా సమస్వరంతో ఉండాలి. సృష్టి ప్రారంభం నుండి సమవేగంతో ప్రవహిస్తున్న దివ్య ప్రవాహంలా అది ఉండాలి. దానిని నేను యథాతథంగా ఉనికి తెచ్చుకున్నాను. దీని లాభాలు అసంఖ్యాకమైనవి. దాని వలన లెక్కలేనన్ని లాభాలున్నాయి. వాటిని మాటల్లో వివరించలేము. దివ్యత్వానికి అనుగుణంగా మన సంభాషణల ప్రవాహం సాగుతున్నప్పుడు, ఆ రెండిటి మధ్య దివ్యత్వము, సంభాషణల సామరస్యపు స్థితి అభివృద్ధి చెందుతుంది. ఆ సామరస్యం వలన దివ్యత్వ మార్గము దానంతట అదే అభివృద్ధి చెందనారంభిస్తుంది. దీనివలన మనం మాట్లాడే మాటలకు ప్రభావం ఉంటుంది. ఏమి మాట్లాడినప్పటికీ అది వ్యక్తుల హృదయాలను హత్తుకుంటూ ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే సత్యతత్వపు ప్రవాహంలో కరెంటు ఒక విధమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది. ఆ విధంగా సంబంధం ఏర్పడినప్పుడు దానికి ఒక ప్రభావం ఉండాలి. దానిని ఎవరైనా అనుకరిస్తే వారు మాట్లాడేటప్పుడు సరియైన మాటలు, నిర్దేశించబడిన మాటలు మాత్రమే బయటకు వెళతాయి. వారు అలాంటివి మాటలే మాట్లాడతారు. ఈ విషయాన్ని నా జీవిత చరిత్రలో కూడా రాశాను. ఈ శైలిని అలవర్చుకునే ప్రక్రియలో ముందుగా మనం మాట్లాడేటప్పుడు మన స్వరం, వాయిస్‌లో హెచ్చుతగ్గులను తొలగించుకోవాలి. తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. దీనిని మాటల్లో పదును వాడి షార్ప్‌నెస్ అని కూడా అంటారు. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే అది దివ్య ప్రవాహంలో సామరస్యాన్ని సాధిస్తూ ఉంటుంది. ఎంతవరకు సాధిస్తుంది అంటే మాటల్లో క్రమక్రమంగా హెచ్చుతగ్గులు తగ్గేంత వరకు పదును షార్ప్‌నెస్ అంటే కోపం నా ఉద్దేశ్యం కాదు. కోపం చాలా స్థౌల్యమైనది. ఈ సందర్భంలో దాని ప్రస్తావన ఎంత మాత్రం తీసుకురాకు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, మాటల ప్రవాహం మీద ఎలాంటి భారం ఉండకూడదు. దీనిని వివరంగా చెప్పాలంటే నిశ్చలమైన గాలి అనవచ్చు. దానిని సాధించటం చాలా కష్టం. కానీ మాస్టర్ గారి కృప ఉంటే ధైర్యంతో నిరంతరంగా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే. సమతుల్య మానసిక స్థితి అంటే విభిన్న పరిస్థితులలో మనిషి తన కార్యకలాపాలన్నిటిలో సరైన వైఖరిని, రైట్ యాటిట్యూడ్‌ని ప్రదర్శించడమే. స్థూలంగా అది అతని స్వభావమని చెప్పవచ్చు. అతని సహచరుల మీద, తోటివారి మీద దాని ప్రభావం బలంగాను, లోతుగాను, శ్రేయోదాయకంగాను ఉంటుంది. అది అతని మాట్లాడే వ్యక్తమవుతూ తీవ్రంగా ఎక్కువ సేపు మాట్లాడినా, లేదా మామూలుగా తక్కువ సేపు మాట్లాడినా, దానిలో ఎలాంటి ఉత్తేజం గాని, ఉద్రేకం గాని, విరుచుకుపడటం గాని ఉండదు. తొందరపాటు, క్షణికోద్రేకత, షార్ట్ టెంపరింగ్, క్షణికావేశంలో విచక్షణారహితంగా ప్రవర్తించటం లాంటివి ఉండవు. తక్షణమే ఒక పద్ధతి ప్రకారం సాత్వికునిగా, నాగరికతగల తానేమిటో మాటల్లో వ్యక్తం చేస్తాడు. ఆ మాటలు మృదువుగా, నాగరికంగా, మెత్తగా, సామరస్యంతో, పొందికగా, దివ్య కృప వర్షిస్తున్నట్లు ఉంటాయి. సృష్టి మూలంలో లేదా ఆ పరమాత్మతో లయమైనటువంటి నిర్మల హృదయం సౌజన్యంతో, ఉత్తేజంగా, ప్రేమతో సహజంగా వర్షిస్తుంది. వెంటనే అది అందరిలోనూ ఒకే ముద్ర వేసి క్రమక్రమంగా లోనికి చొచ్చుకుపోయి అది మన మనస్సులో స్థిరంగా నిలిచిపోతుంది. బిగ్గరగా, తీవ్ర స్థాయిలో మాట్లాడటం లేదా మాట్లాడే స్థాయిలో హెచ్చుతగ్గులను నివారించడానికి గొంతును తగు విధంగా మలుచుకోవాలి.
లేదంటే అతని మాటల్లో కోపం వ్యక్తమవుతుంది. ఉద్రేకం ఆధ్యాత్మికతకి విషం లాంటిది. నీచమైన క్షణికోద్రేకాన్ని షార్ట్ టెంపర్‌ని తొలగించుకుంటే, కోపం అనే చెడును జయిస్తే సమతుల్య మానసిక స్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. మానవునికి ఈ బలహీనత వల్ల అతడు ఆత్మగౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. ఫలితంగా దుఃఖిస్తాడు. అది వర్షించేటటువంటి కృపను అడ్డుకుంటుంది. ఈ వైఖరిని ఎంత త్వరగా విడనాడితే దివ్య కృప అంత స్వేచ్ఛగా, మరింత ఉదారంగా ప్రవహిస్తుంది. మనిషి తన నిరంతర కార్యకలాపాలు అతి ముఖ్యమైన మాట్లాడే తీరును, సంభాషణ నియమాల్ని గురించి పట్టించుకోవటమే కాదు, పూర్తిగా విస్మరించటం చూసి అతనిపై జాలిపడాలి. మానవుని ఈ వైఫల్యానికి పూజ్య గురువులే బాధ్యులంటే అది చాలా దురదృష్టకరం. మనస్సును అదుపులో పెట్టుకోవటం నిస్సందేహంగా ఎంతో కష్టం. మర్యాదగా, మృదువుగా, గౌరవంగా, సభ్యతగా, సం సం సంస్కారహితంగా మాట్లాడే వ్యక్తిని నిర్మలమైన, ఉత్తమమైన, విశాలమైన హృదయం. ఆ విధంగా అతడు ఇతరుల మనసు మీద విస్తృత ప్రభావాన్ని చూపగలడు. కానీ ఎంత మాత్రం సందిగ్ధంగా మాట్లాడకూడదు. మానవ జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు సభ్యతతో మాట్లాడటం అవసరం. మృదు భాషణం హృదయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ప్రసంగాలలో లేదా ప్రబోధాలలో సభ్యతగా మాట్లాడితే అది మానవాళిని ప్రభావితం చేస్తుంది. వారి హృదయాలను గెలుచుకుంటుంది. ఆధ్యాత్మికతకి కోపం విషం లాంటిది. ఈ జా ఈ జాడ్యాన్ని వదిలించుకోకపోతే మనం స మనం ఎన్నటికీ సిద్ధించదు. దాని ప్రభావం వలన శరీరం భారంగా తయారై ఉద్రిక్తత కలుగుతుంది. అది నిరాటంగా సాగే సూక్ష్మ శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఆలోచనలు మీ ఆలోచనలు మీలో నిరంతరంగా ఒత్తిడి కలిగిస్తూ ఉంటాయి. కోపం నుండి బయటపడాలంటే వినయంగా, సభ్యతగా ఉండాలి. లేదా తన శరీరంలో ప్రతి భాగంలోనూ అది అణువణువునా జీర్ణించుకుపోయినట్లు అనుభూతి చెందాలి. ఆధ్యాత్మికతకి కేవలం గాను ప్రశాంతంగా, నిర్మలంగా ఉండటం అవసరం. హృదయం ఎంతో సున్నితమైనది. అది చిన్న గాలి వీచినా అది వంగిపోతుంది. ఎదిగే కొద్దీ ఒదగాలి అన్నట్లుగా ఎంత ఎత్తుకు ఎదిగినా కొంత మేరకు అతని దృష్టికి అతి తక్కువ స్థాయితోనే కనిపిస్తుంది. ఇది ప్రకృతి రహస్యం. తన మాస్టర్‌ని అంటిపెట్టుకొని ఉన్న వ్యక్తి ఉన్నత స్థాయికి పురోగమించినా తాను తక్కువ స్థాయిలో ఉన్నట్లు భావిస్తే అది ఒక స్థితి కాదా? దానికి గల కారణాన్ని నేనిప్పుడే చెప్తాను. ఎదురుగా ఏది ఉన్నా అది ఆయనదే, ఆ పరమాత్మదే అనే భావంతో ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు విచారించడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఎవరైనా దేనితోనైనా తృప్తి చెందితే పూర్వంలా అతడు అదే స్థాయిలో, అదే విధంగా దాని నుండి సంతోషాన్ని పొందడు. పైగా దానిని సాధారణ విషయంగా అంగీకరిస్తూ ఉంటాడు. దీనిని కేవలం విచార స్థితి లేదా పతాన స్థాయి అని తెలుసుకోవాలి. అంతేకాకుండా నిద్రాణంగా, స్తబ్దుగా ఉండే కంటే అణు అణుకువతో దిగువ స్థాయిలో ఉండటం మేలే కదా! దీనిలోనే భక్తి ఉంటుంది. దీనిలోనే పరిపూర్ణత భావం ఉంటుంది. ఇంతకంటే నాకు చెప్పేదేముంది? ఇది ఒక ఇది బాబు మదన్ మోహన్ లాల్ చెప్పిన ఒక రహస్యం. నేను ఇంతకు ముందే ధైర్యానికి నిర్వచనం చెప్పాను. అది పత్రంలో రాసిన నోట్స్‌లో ఉంది. తన ఉనికిని విడనాడితే ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ రూపంలోనైనా అహం లేకుండా ఉంటే అప్పుడు అతడు ఏమి చేసినా అది కేవలం
అది తను చేయవలసిన పని గాని సంభవిస్తుంది. ఈ స్థితిని భగవంతుడు ప్రసాదిస్తే దివ్య స్థితుల కంటే ఇదే అత్యంత ఉత్తమమైన స్థితి అవుతుంది. ఆ స్థితికి చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించవలసి ఉంది. ఈ మృదు స్వభావాన్ని పెంపొందించుకోవాలంటే మన స్వభావంలో అత్యంత వినయ విధేయతలను అలవర్చుకోవాలి. ఎవరి హృదయాన్ని గాయపరచాలన్న ఆలోచన రాకుండా, ఎవరిని ఏమాత్రం బాధించని విధంగా మన మాటలు ప్రేమతో నిండి ఉండాలి. అలాంటి ప్రేమతో అది నిండిపోవాలి. థాంక్ యూ.